రేషన్ డిపోల ద్వారా సరఫరా చేస్తున్న పీడీఎస్ బియ్యంను ఎవరైనా సరే అక్రమంగా నిల్వ చేసినా విక్రయించినా సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని గంట్యాడ పౌర సరఫరాల శాఖ ఉప తహసీల్దార్ మూర్తి హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పౌర సరఫరాల విభాగం ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు చౌకధర దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది. అదేవిధంగా 60 సంవత్సరాలు దాటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జూలై 26వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపల రేషన్ డీలర్ విధిగా కార్డుదారులకు ఇంటికి వెళ్ళి వాళ్ళకి రేషన్ అనేది ఇంటి వద్ద ఇవ్వడం అనేది జరుగుతుంది. డీలర్స్ అందరికీ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి పై సూచనలన్నీ కూడా జారీ చేయడం అనేది. అదేవిధంగా గంట్యాడ మండలంలో ఉన్నటువంటి డీలర్స్ అందరూ కూడా సమయపాలన పాటించాలని, ఉదయం 8 గంటలకల్లా షాపులు తీసి రేషన్ పంపిణీ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ పంపిణీ విధిగా ఇవ్వాలని చెప్పడం జరిగింది. కార్డుదారులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని రేషన్ అనేది డీలర్ షాప్ నుంచి పొందాలని తెలియజేస్తున్నాం. అలాగే కార్డుదారులందరూ కూడా ఇంకా ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో ఈకేవైసీ చేసుకునే వాళ్ళు డీలర్ వద్ద ఉన్న ఈ పాస్ మిషన్లో ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా ఈ రేషన్ ఏదైతే బియ్యం తీసుకుంటున్నారో ఇది ఫోర్టిఫైడ్ రైస్ అండి. ఇందులో బలవర్ధకమైనటువంటి ఆహారం ఉంటుంది కాబట్టి మనకి కావాల్సిన ఐరన్ మొదలగు ఐటమ్స్ ఇందులో ఉంటాయి కాబట్టి వీటిని వాడినట్లయితే మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. దయచేసి ఈ బియ్యాన్ని ఎవరు కూడా బయట అమ్మకూడదు, ఓన్లీ ఇంట్లోకి వినియోగాన్ని మాత్రమే వినియోగించాలనుకుంటున్నాం. ఇలా బయట అమ్మినా, నిల్వ చేసినా, రవాణా చేసినా వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వారిపై క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.